మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా అని నవీన్ ప్రశ్న నా హృదయాన్ని చీల్చింది. నాకు వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ అని చెప్పాలనుకున్నా. గుండెలోంచి వచ్చిన మాట గొంతులోనే ఆగిపోయింది. సాంప్రదాయాలు, కుటుంబ బంధాల బందీనైన నేను ఆ మాట చెప్పలేకపోయా. మరి అతడంటే ఎందుకంత ఇష్టమంటే ఆ వ్యక్తిత్వమే నన్ను అతడి ఆకర్షణలో పడేసింది. తంటాలు పడి, బుజ్జగించి, బతిమాలి వెంటపడి, ఇవేమీ కుదరకపోతే బెదిరించి మరీ ప్రేమించేలా చేసుకునే అబ్బాయిలున్న రోజులివి. ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్ళున్న లోకమిది. కానీ నన్ను ఎక్కడ ఎప్పుడు చూశాడో, ఎంత ఇష్టం పెంచుకున్నాడో తెలియదు. కానీ ప్రేమ, ఫ్లట్టింగ్ లాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకుండా నేరుగా వచ్చి నువ్వే నా భార్యవని ఫిక్స్ అయ్యా, నాకు నీ భర్త అయ్యే ఛాన్స్ ఇస్తావా అన్నాడోసారి. ముందుగా షాక్కి గురయ్యా. తేరుకోగానే నా చెయ్యి తన చెంప చెల్లుమనిపించింది. ముందు నుంచి నాకు మొగాళ్ళంటేనే చిరాకు, అబ్బాయిలంటేనే మోసగాళ్ళనే అభిప్రాయం. పుట్టి పెరిగిన వాతావరణం, నా స్నేహితుల అనుభవాలు, ఏదైతే నేను మొగాళ్ళంటేనే బద్ధ శత్రువులని భావించే రోజులవి. ఆ సమయంలో నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా సహిస్తారా? నేను అంతే. కానీ చెంపదెబ్బ కొట్టినా ఏమీ జరగనట్టే ఉన్నాడు. ఎప్పట్లాగే కూల్గా మాట్లాడడానికి ప్రయత్నించాడు. చీ అన్నా, చిదరించుకున్నా నా వెంటే ఉన్నాడు. ప్రేమించమని వేధించలేదు, ఆపదల్లో ఆదుకున్నాడు, కష్టాల్లో తోడున్నాడు. నేను నవ్వితే తను సంతోషపడ్డాడు. నా కోసమే బతుకున్నాడనంతలా ప్రేమించాడు. కానీ తన ప్రేమ ఎంత దృఢమైందో నా మనసు అంతకన్నా పాషాణం. అన్నింటికీ ఎగేసుకొని వస్తున్నావు, నిన్నేమైనా సాయం చేయమని అడిగానా? ఇంకోసారి కనిపిస్తే బాగుండదని తిట్టానోసారి. అయినా ముఖంలో అదే చిరునవ్వు. కొన్నాళ్ళు కనిపించలేదు. బాధో సంతోషమో తెలియని ఓ విచిత్రమైన స్థితిలో పడిపోయా. అయితే నేను అనుకున్నట్టు తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఓ రోజు నేరుగా మా ఇంటికే వచ్చాడు. నన్ను ప్రేమించా, పెళ్లాడతానని మా నాన్నకు చెప్పాడు. అయినా నవీన్కు చిరాకు, కోపం చూస్తుంటే అతడేమో నాపై తనకున్న ప్రేమేంతో తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నిమిషమే రాయిలాంటి నా మనసు కరిగింది. అప్పటిదాకా అబ్బాయి స్పర్శ ఎరుగని నేను అతడి చేతులు పట్టుకొని సారీ చెప్పాను. నా కోసం ఇంతలా తప్పిస్తున్న తన చేయి ఎప్పుడూ వదులుకోవద్దు అనుకున్నాను. నేను అతడి ప్రేమకి పచ్చజెండా ఊపినా నాన్న రెడ్ సిగ్నల్ వేశారు. పరువు మర్యాద అన్నారు నాన్న. ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయలేనని తేల్చేశాడు. అదిగో అప్పుడే అడిగాడు, మీ నాన్న ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా అని. కుటుంబ బాధ్యతలు, పరువు, మర్యాదల మధ్య నలిగే మధ్యతరగతి అమ్మాయిని నేను. ప్రేమ కోసం కుటుంబాన్ని వదిలేయగలనా? అలాగని అతన్ని వదులుకోగలనా? ఏం చెప్పను. మౌనమే నా సమాధానమైంది. కానీ మనసుల్ని గెలవడం, మనుషుల్ని కదిలించడం నవీన్కి అలవాటేగా. ఏం మాయ చేశాడో. ఏడాది తర్వాత మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఈ మధ్య గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కొద్ది రోజుల్లోనే మా పెళ్ళి. ఇంత జరిగినా ఇప్పటిదాకా మేము ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ఆ 3 అక్షరాల పదం పలకడానికి మా పెళ్లి రోజునే ముహూర్తంగా పెట్టుకున్నా. మండపంలోనే అతడికి ఆ మాట చెప్పేస్తా. ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. ఇలాంటి ప్రేమ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.